ఇప్పుడు ఇది బట్టి అయిపోయిందన్న. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో జనరలీ వీ యూస్ నాన్ క్యూములేటివ్ కీ ఫిగర్స్ a lot while dealing with inventory management. I'll just show you the key figure creation. I just want to show you some. చాలా కాంప్లెక్స్ ఇది, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు కానీ చెప్పాలి. ఓకే, డెవలప్ చూద్దాం, మీకు ఎవరైనా అర్థం చేసుకుంటే చూద్దాం. రైట్. So basically what you do, you control by using this property exception aggregation, you control the behavior of your keyword at the reporting level. And report lo sum jaragalna, count, min, max edan control chestundi. Sare, I have this key figure. Okay, now I'm saying look at this, I have this key figure. Okay, and while in the transformations or loading, you load into this cube, you lose this keyword into cube or ODS, and you do load data into this key figure. Yeah, while loading, ఇక్కడ చూడు 3 రేడియో బటన్స్ ఉన్నాయి, క్యూములేటివ్, నాన్ క్యూములేటివ్ విత్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. లెట్స్ సే ఏముంటున్నామంటే నాకు ఇలా ఉంది ఎక్సెల్. అజ్యూమ్ దిస్ ఇస్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. బస్ అజ్యూమ్ దిస్ కీవర్డ్ ఇస్ వాట్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, and year undi. Okay, employee అంటే each record is one employee details అన్నట్టు. సో ఇప్పుడు 2010 ఉంది, ఎంప్లాయీ నెంబర్ E1, నాకు కౌంట్ కదా కావాల్సింది. సో అప్పుడు ఏం చేస్తాను, 1 పెడతాను. 1 ప్రతి ఎంప్లాయీకి 1 పెడుతుంది. అంటే అల్టిమేట్గా నాకు మొత్తం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ యాడ్ అవుతుండాలి. ఇట్స్ ఆల్ క్యూములేటివ్ థింగ్స్. ఎస్ ఆర్ నో? అంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ అన్నది. సో అలాంటప్పుడు నార్మల్గా వాల్యూస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఇట్ విల్ బి వాట్, లోడింగ్ చేసినప్పుడు మామూలు యాడ్ చేసుకోవాలా, రిపోర్టింగ్లో సమ్ మ్యాక్స్ అట్లా ఎత్తిపిస్తాం అన్నట్టు, అది క్యూములేటివ్ వాల్యూ. అట్లా కాకుండా నాకు ఇట్లా ఉందన్న రిక్వైర్మెంట్, స్టాక్స్ అని ఉందంట. ఓకే, స్టాక్ అంటే కూడా క్వాంటిటీ. ఓకేనన్నా, క్వాంటిటీ అనే కాలం ఉంది, దాన్ని బట్టి నేను స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలన్నట్టు. ఒక కీవర్డ్ ఉంది స్టాక్ అని, క్వాంటిటీ ఉంది, క్వాంటిటీని బట్టి స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటంటే అంటే నాకు ఒక బాక్స్ ఉంది బస్, ఆర్ ఇమాజిన్ దిస్ ఇస్ స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ లొకేషన్లోకి స్టాక్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్టాక్ మూమెంట్స్. రైట్, వీడేమిటంటే అన్న స్టాక్ వచ్చినప్పుడు నేను పాజిటివ్ ఇస్తాను, పోయినప్పుడు నెగిటివ్లు ఇస్తాంటాను, మళ్ళీ వచ్చినప్పుడు 20, మళ్ళీ పోయినప్పుడు -6 ఇట్ ఇస్తాంటాను. అంటే ఇన్ఫ్లోవర్ని పాజిటివ్, అవుట్ఫ్లోవర్ని నెగిటివ్ ఇస్తుంటాను. దాన్ని బట్టి నువ్వు స్టాక్ క్యాలిక్యులేట్ చేసుకున్నా. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పాజిటివ్ అన్ని యాడ్ చేసి నెగిటివ్స్ అన్ని డిడక్ట్ చేసినామంటే 30లో 11 పోతే 19 అని చెప్తా స్టాక్. అవునా? సో ఇప్పుడు ఏంది, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ కీ ఫిగర్ వేర్ ఐమ్ గివింగ్ యూ పాజిటివ్స్ యాజ్ ఇన్ఫ్లో అండ్ నెగిటివ్స్ యాజ్ అవుట్ఫ్లో. ఒకటే కాలమే కానీ దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ని బట్టి డిటర్మైన్ చేసుకోవాలి వాల్యూస్ని. దట్ ఈస్ కాల్డ్, లుక్ దిస్, నాన్ క్యూములేటివ్ వాల్యూ విత్ వాట్, నాన్ క్యూములేటివ్ వాల్యూ చేంజ్ అంటాం. అంటే దర్ ఇస్ సింగిల్ కీవర్డ్. అంటే ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ స్టాక్ by using Z quantity, which is single keyword which gives me positive and negative. అంటే నేను స్టాక్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ అనదర్ కీవర్డ్ క్వాంటిటీ విచ్ విల్ హావ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్. బేస్డ్ ఆన్ దట్ ఐ మస్ట్ డిటర్మైన్ ది వాల్యూ ఫర్ స్టాక్. ఎవడు డేటా ఈడు క్వాంటిటీకి డేటా ఇస్తుంటారు, క్వాంటిటీ వాల్యూస్ని బట్టి నేను స్టాక్ డిటర్మైన్ చేసుకుంటాను. అసలు క్యూబ్ లోడ్ చేసేటప్పుడు ఓన్లీ క్వాంటిటీకే లోడ్ చేస్తుంటాం అన్న, స్టాక్ అసలు డేటా లోడింగే జరగదు. నువ్వు క్వాంటిటీకి లోడ్ చేసిన వాల్యూస్ని బట్టి అది స్టాక్ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. అదొక కేసు. ఇంకొక సినర్ ఏమంటాడంటే అట్లా కాదన్నా, ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 డిఫరెంట్ కీవర్డ్లు ఇస్తాను, దాన్ని బట్టి నువ్వు స్టాక్ అనేది క్యూబ్లో స్టాక్ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. స్టాక్ అనేది ఓడిడు, బికాస్ ఇన్ ద ట్రాన్సాక్షన్ సిస్టమ్ దే విల్ నాట్ రికార్డ్ స్టాక్, దే విల్ ఓన్లీ రికార్డ్ హౌ మచ్ హెస్ కమ్ ఇన్, హౌ మచ్ హెస్ గాన్ అవుట్, అంతే. సో నేను అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఇస్తుంటాను, దాన్ని బట్టి నువ్వు స్టాక్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు. అప్పుడు ఏంటి, 2
ఇక్కడ 10, ఇక్కడ 20 జరిగింది, మళ్ళీ మొన్న ఇక్కడ 6 బయటికి పోయింది, మళ్ళీ ఒక 5 బయటికి పోయింది. అట్లా నెగిటివ్ ఈడు ఇట్ విల్ బి 2 different columns. One is inflow and outflow. So while loading cube, you'll only load data for inflow and outflow. Based on these 2 columns, I must determine stock. క్యూబ్కు లోడ్ చేసేటప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో నార్మల్ సపరేట్ కీవర్డ్స్ లోడ్ చేస్తాను. ఆ కీవర్డ్ వాల్యూస్ని బట్టి నేను స్టాక్ డిటర్మైన్ చేసుకోవాలన్నట్టు. అప్పుడు ఏమంటారు, నాన్ కీవర్డ్ వాల్యూ విత్ వాట్ ఇన్ అండ్ అవుట్ఫ్లో. సో దీనికి ఒక కీవర్డ్ జెడ్ ఇన్ఫ్లో అని ఒక కీ ఫిగర్, దీనికి జెడ్ అవుట్ఫ్లో అని ఇంకో కీ ఫిగర్. ఈ రెండింటిని బట్టి ఇప్పుడు క్యూబ్ లోడ్ చేస్తున్నాను. క్యూబ్ లోడ్ చేసినప్పుడు ఓన్లీ ఇన్ఫ్లో అవుట్ఫ్లోనే లోడ్ చేస్తుంటావు. ఆ 2 వాల్యూస్ని బట్టి అది స్టాక్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏంది, ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. ఇన్ఫ్లో అంత స్టాక్ యాడ్ చేయాలి, అవుట్ఫ్లో అంత స్టాక్ డిడక్ట్ చేయాలి. అంతే. క్యూబ్లో స్టాక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుందన్న. ఇన్ఫ్లో అవుట్ఫ్లో మాత్రం నువ్వు డేటా లోడ్ చేస్తుంటావు, స్టాక్ లోడ్ చేయవు. అసలు స్టాక్ డేటా ఉండదు క్యూబ్లో. క్వెరీ రన్ టైంలో ఇన్ఫ్లో అంతా యాడ్ చేసుకుంటూ ఉంటుంది, అవుట్ఫ్లో అంతా డిడక్ట్ చేసుకుంటూ ఉంటుంది, స్టాక్ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే if I have keyword which is getting value directly, then what? Cumulative. Atlokati if I have a keyword which is getting a value which is where I must determine the value based on some other keyword which has got both positive and negatives, then it is what? There's another key figure which is giving me changes. అట్లా కాదు, వేరే 2 కీవర్డ్స్ ఉన్నాయి సపరేట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, దాన్ని బట్టి డిటర్మిన్ చేయాలంటే అప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వాడుకుంటాను. అట్లా దాన్ని బట్టి కీవర్డ్ డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకే, బేసిక్గా ఇది యూ యూజ్ అ లాట్ వెన్ యూ డీలింగ్ విత్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ we use this non-cumulative keywords cube or non-cumulative cubes majorly when you deal with HR, number of head count report and inventory అంటే ఎక్కువ అదే అప్పుడే వాడేది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే నాకు వద్దంట టాపిక్, అంటే అదంత కాంప్లెక్స్ ఎందుకంటే బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ నాన్-క్యూమేటివ్ కీవర్డ్స్ అంత వెయిట్ ఉందన్నట్టు. హలో, అవునండి అవును. నేను క్లాస్లో ఉన్నాను, ఒక్క నిమిషం అడ్రస్ ఉంటా. See, but if you get the exact logic, this is the most simplest thing. So if you get the exact formula, exact logic, then very simple. Inventory management ఏంటంటే from ECC or any system you extract all the stocks and then you have to give some reports on top. అది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. కానీ సోర్స్లో ఏముంటుందంటే స్టాక్ ఎంత ఉందని ఇవ్వడు, బట్ స్టాక్ మూమెంట్ ఇస్తుంటాడు అన్నట్టు. అంటే స్టాక్ ఎంత వచ్చింది ఎంత పోయిందని చెప్తా ఉంటాడు. దానిని బట్టి మనం స్టాక్ క్యాలిక్యులేట్ చేసి రిపోర్ట్స్ ఇవ్వాలి. 2 మెయిన్ రిపోర్ట్స్, వాట్ ఈజ్ మై కరెంట్ స్టాక్ వాల్యూ అనే రిపోర్ట్ ఒకటి, వాట్ ఈజ్ మై స్టాక్ యాజ్ అన్ గివెన్ డేట్, ఏ రోజు ఆ రోజు డేట్, ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, ఆ 2 రిపోర్ట్లు అడుగుతుంటాడు ఎవడైనా కూడా మ్యాక్సిమం. ఓకే, దీంట్లో అన్ని స్టాక్ మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ బేస్ మీద నేను కరెంట్ స్టాక్ వాల్యూ ఎంత అండ్ వాట్ ఈజ్ మై స్టాక్ యాజ్ అన్ గివెన్ డేట్, ఆ రెండిట్లో ఏదో రిపోర్ట్ అడుగుతాను జనరల్గా. ఓకేనన్నా, చూడు చెప్తాను. ఏం చేస్తానంటే డేట్, మెటీరియల్, ప్లాంట్, ఇప్పుడు సింపుల్గా చేస్తాను, ఇన్ఫ్లో అవుట్ఫ్లో. ఓకేనప్పా, చాలు, ఇది మాత్రం డేటా ఉంది. ఇది కాలమ్స్. సి దిస్ ఇస్ ద డేటా వాట్ దే ఆర్ రికార్డింగ్ ఇన్ ది ట్రాన్సాక్షన్ సిస్టమ్, ఈసీసీ అనుకుందాం. ఓకే, ఈచ్ రికార్డ్ ఈజ్ 1 మూమెంట్, స్టాక్ మూమెంట్స్ అంటాం, ఓకే, మెటీరియల్ మూమెంట్స్ అంటాం. 01/01 2015 అంటే January 1st. లెట్ us assume January 1st 2015 రోజు వాడు బిజినెస్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఓకే, అండ్ ఐఎమ్ ఓన్లీ డీలింగ్ విత్ ఓన్లీ 1 మెటీరియల్, ఓన్లీ 1 ప్లాంట్. ఒక మెటీరియల్ ఒక ప్లాంట్కి ఇన్ఫ్లో 100 వచ్చింది. ఎప్పుడు? January 1st 2015 రోజు. నెక్స్ట్ ఇదేంది 1st Feb.
ఇది ఫస్ట్ సెప్టెంబర్ వరకు ఇవి జరిగినాయి. జూన్, జూలై, ఆగస్ట్, ఫస్ట్ సెప్టెంబర్ వరకు జరిగినాయి. నౌ టుడేస్ డేట్ ఇస్, let us assume we are on 2nd September. Let us assume, what is the date today? 3rd అనుకోబ్బా, ఏముంది 3rd. ఓకే, so I said this is my date, today's date. So they started their business in the month of 1st Jan 2015. From then onwards till today, they have done a lot of stock movement. Stock is coming in, stock was going out. On this particular day, you have been made in charge, boss. BWSA విడిచిపెట్టు, స్టాక్ ఒక స్టోర్ ఉంది, ఆ స్టోర్లో స్టాక్ అంతా రాసుకుంటాను బుక్లో. అండ్ యూ బీన్ మేడ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ దట్ స్టాక్ ఆఫ్ దట్ లొకేషన్ టుడే. ఈరోజు నువ్వు ఎప్పుడు 3rd September నువ్వు రెస్పాన్సిబుల్ అయినావు. నీకు చైర్ ఇచ్చి కూర్చోబెట్టారు. నీ డ్యూటీ ఏముంటే ఎవడని వచ్చి స్టాక్ ఎంత అడుగుతానో చెప్తాను, అదే నీ కాన్సెప్ట్. ఓకే, సో నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇస్తానే నువ్వేం చేస్తావు? 3rd September రోజు నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాము అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ storage location, or you're responsible for this box where the stocks have been coming in or going out. When I say responsibility, you sit there and you start observing all the stock movements from then. But at any point of time, if someone asks you what is the stock, you should be able to tell me that. అది నీ జాబ్. నువ్వేం చేస్తావు? డబ్బా ఉందనుకో, డబ్బాలకు స్టాక్ వస్తే పోతానన్నా, డబ్బా నీకు ఇచ్చి పెట్టండి దగ్గర. ఎవడన్నా వచ్చి డబ్బులు ఎన్ని అడిగితే చెప్పాలన్నట్టు. ఏం చేస్తావు ఫస్ట్? ఏంటబ్బా? on 3rd September, how much stock do you have అనే క్వశ్చన్. ఎవరు చెప్తాడు అది ఆన్సర్? ఎవరు లేదు నీకు, డబ్బా ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఎవరు లేదు, డబ్బా ఇచ్చి నీకు వెళ్ళిపోయినారు అంతే. ఏముందో డబ్బా తీసి లెక్కేసి అయిపోయి. ఇఫ్ ఐ ఓపెన్ ద బాక్స్ అండ్ దెన్ కౌంటింగ్, దట్ ఈస్ మై స్టాక్, రైట్? ఎస్ నో మీన్స్ అంటే two ways. I can either consider all the historical movements and then get to know what is my stock, or I can just open up the box and count. That will be my total stock available as on that day. మొత్తం ఇన్ఫ్లో చూడు ఎంత ఉంది, 250, అండ్ అవుట్ఫ్లో ఎంత ఉంది బస్ 150. 250 పోతే 100. అంటే బాక్స్ ఓపెన్ చేసి లెక్కేసిన 100 కనపడాలా, హిస్టారికల్ మూమెంట్స్ అన్ని లెక్కేసుకున్నా 100 కనపడాలి. అవునా కదా బస్? నేను హిస్టారికల్ మూమెంట్స్ పట్టలేదు. హిస్టారికల్ మూమెంట్స్ should be millions of transactions. Doesn't really make sense to me to go through every moment. I'll physically open the box and count. నా పాయింట్ ఏంది, నేను ఇన్ఛార్జ్ అయినప్పుడు ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయనే పాయింట్. నేను లెక్కేసుకుని నాకు ఎంత వచ్చింది బస్ 100 వచ్చింది. అది పాయింట్. అంత రాసుకున్నాను. The day when you've been made as in charge for this box, you just counted it and you've got the count as what, 100. Now can I say this is my ఇనిషియల్ స్టాక్ అంట. అంటే ఇనిషియల్గా నేను ఇనిషియల్ స్టాక్ అంటే బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు కాదు. ద డే వెన్ ఐ వాజ్ మేడ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్, ద స్టాక్ వాజ్ 100. దట్ ఈస్ వాట్ ఐ విల్ రెఫర్ ఇట్ as what ఇనిషియల్ స్టాక్. ఓకేనన్నా? స్లిప్లో రాసి పెట్టుకుంటా 100 అని చెప్పి. ఎంత ఉందని అంటే 100 అంటాం. ఓకే, నెక్స్ట్ 01 అంటే సెప్టెంబర్, అక్టోబర్ కదా. అక్టోబర్ 1st వరకు ఏం జరగలేదు మూమెంట్స్. స్టాక్ బయటికి పోలేవు. అన్ని 30 days నువ్వు ఫ్రీ కూర్చున్నావు. ఎవడో చదువుతున్నా 100 అంటున్నావు, అయిపోయింది, రైట్? ఇప్పుడు నువ్వు October 1st, there has been out of 15 stock was out. ఓకే, October 1st రోజు 15 స్టాక్ బయటికి పోయింది. నువ్వు రాసుకో, యువర్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఇట్, రైట్? యూ రైట్ ఇట్ లైక్ దిస్. దెన్ వాట్ యూ డూ? ఇది రాసుకుంటావు అన్న, సరే ఇది రాసుకుని పెట్టుకున్నావు అనుకో.
రేపు పొద్దున కూడా వచ్చి అడుగుతున్నాడు స్టాక్ ఎంత ధర అంటే అప్పుడు ఏం చేస్తావు నేను ఈ స్టాక్ ప్లస్ ఇన్ఫ్లో ఇఫ్ దెస్ ఎనీ మైనస్ అవుట్ఫ్లో కదా సర్లే అదే రోజు M1 P1 అదే రోజు 2 జరిగినాయి అన్నమాట. సాయంత్రం వచ్చి అడుగుతున్నాడు ఎంత ఉందన్న స్టాక్ అంటే ఏం చేస్తావు నువ్వు ఇన్స్టల్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసిన 100ని ప్లస్ ఇన్ఫ్లో ఇస్ 10 మైనస్ అవుట్ఫ్లో ఎంత 95 అని చెప్తావు అంటే ఇది 2 కాబట్టి సింపుల్ చెప్పినామన్నా ఇక్కడ నీకు 1 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫ్లో జరిగినాయి 1 మిలియన్ ట్రాన్సాక్షన్ అవుట్ఫ్లో జరిగినాయి అనుకో ఉండకపోతే మనం ఒక గంట సేపు కూర్చోబెట్టి లెక్కేసుకుని చెప్తావు కదా సో అట్లా కాకుండా ఫాస్ట్గా చెప్పాలనుకో నేను ఏం చేస్తాను వాడు రాకముందే ఈ క్యాలిక్యులేషన్స్ బట్టి నా స్లిప్ మార్చుకుంటుంది 95 అని నేను జోబులో స్లిప్ పెట్టుకున్నా 95 మార్చుకుంటాను అన్నట్టు స్టాక్ ఎంత స్లిప్ చూడడం 95 చెప్పి పంపించడం అది అయిపోయింది వాడు వచ్చినాక లెక్కేయకుండా ముందే అన్ని స్టాక్స్ బట్టి నేను ఏవైతే కొత్త మూమెంట్స్ జరుగుతున్నాయో ఆ మూమెంట్స్ బట్టి నేను నా ఇన్స్టల్ స్టాక్ను మార్చుకుంటూ పోతున్నాను అన్నట్టు కదా దాన్ని ఇన్స్టల్ స్టాక్ అంటాం అది ఇన్స్టల్ స్టాక్ అంటే నీకు అర్థమైంది కదా బట్ దిస్ ఈజ్ వాట్ వీ రెఫర్ టు యాస్ మార్కర్ వాల్యూ అంటాం ఏంది చెప్తా అండ్ కెన్ ఐ సే దీస్ ఈజ్ ఆల్ ఆర్ హిస్టారికల్ మూమెంట్స్ అనొచ్చా ఓకే ఇప్పుడు ఇవన్నీ హిస్టారిక్ వర్డ్స్ అంటే ఏంది నేను ఇన్ఛార్జ్ కాకముందు జరిగిన ముందు అన్నీ హిస్టారిక్ మూమెంట్ దాని తర్వాత జరిగేవన్నీ డెల్టా మూమెంట్స్ ఈ హిస్టారిక్ మూమెంట్స్ డెల్టా మూమెంట్స్ అంటే ఏంది నువ్వు ఇన్ఛార్జ్ అయిన తర్వాత జరిగే మూమెంట్స్ అన్ని డెల్టా మూమెంట్స్ అంటాం ఓకేనన్నా అంటే ఫస్ట్ ఇనిషియల్గా నువ్వు రెస్పాన్సిబుల్ అయినప్పుడు కౌంట్ చేసి పెట్టుకునేది ఇనిషియల్ స్టాక్ తర్వాత డెల్టా మూమెంట్స్ వచ్చే కొద్ది ఆ ఇనిషియల్ స్టాక్ మార్చా అవుతుంది దట్ ఈస్ వాట్ వి రెఫర్ యాస్ వాట్ మార్కర్ వాల్యూ అంటాం ఓకేనన్నా నెక్స్ట్ మళ్ళీ 01/11/2015 M1 P1 ఇన్ఫ్లో 5 ఓకే అది జరిగింది అప్పుడు ఏం చేస్తున్నా మళ్ళీ డెల్టా మూమెంట్ మీకు చెప్పినారు అంటే చూస్తుంటావు అగైన్ వాట్ విల్ డూ బేస్ ఆన్ దిస్ డెల్టా మూమెంట్ అగైన్ విల్ ఎఫెక్ట్ యువర్ మార్కర్ అంటే డెల్టా మూమెంట్ జరిగే కొద్ది మార్కర్ ఎఫెక్ట్ అవుతా ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ 100 అవుతుంది వాట్ 90 సరే బస్ ఇప్పుడు నేను వచ్చి అడుగుతున్నా అన్న స్టాక్ ఎంత ఉందనంటే 90 అని చెప్తున్నా కానీ నేను క్వశ్చన్ ఇట్లా వేస్తున్నాను అన్న 6th మేలో స్టాక్ ఎంత ఉందన్న అడుగుతున్నా వాట్ వాజ్ మై స్టాక్ ఆన్ 6th మే బస్ అంటే మై యూజర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు సీ రిపోర్ట్ యాజ్ ఆన్ గివెన్ డే ఈవెన్ ఫర్ హిస్టారికల్ డేట్స్ ఆల్సో అప్పుడు హిస్టారికల్ డేట్కి అడుగుతాడు కాబట్టి హిస్టారికల్ మూమెంట్స్ కూడా నేను తీసుకుంటాను సో ఐ ఆల్సో టేక్ హిస్టారికల్ మూమెంట్స్ కానీ when they give me historical movements will I take this stock and affect my marker value or no ఆల్రెడీ ఈరోజు ఎంత 100 చేసుకుని కొత్తగా నెక్స్ట్ డెల్టా మూమెంట్స్ జరిగేటవన్నీ నేను అప్డేట్ చేసుకుంటూ పోయి ఒక వాల్యూ పెట్టుకుంటా ఉన్నాను ఏంది వాట్ ఈస్ మై వాల్యూ 90 టుడే మళ్ళీ వాడేమంటే అన్న నువ్వు హిస్టారికల్ జరిగిన మూమెంట్స్ కూడా నీ దగ్గర పెట్టుకో ఎందుకంటే ఎవరో వచ్చి అడుగుతాడు హిస్టారికల్ డేట్ కూడా అడుగుతా అది కూడా పెట్టుకో నీ దగ్గర అంటే అప్పుడు సరే ఇచ్చినారు అనమాట ఈ స్టాక్ ఇచ్చినప్పుడు ఈ స్టాక్ బేస్ మీద మళ్ళీ ఈ మార్కెట్ వాల్యూని అప్డేట్ చేస్తానా చేయనా ఎందుకు చేయవు అంటే బేసిక్ ఏంది ఆల్రెడీ బేస్డ్ ఆన్ దిస్ హిస్టారికల్ మూమెంట్స్ ఐ ఆల్రెడీ డిఫైన్డ్ మై ఇన్ఫిల్ స్టాక్ టు బి 100 హిస్టారికల్ మూమెంట్స్ బేస్ మీద నా ఇన్ఫిల్ స్టాక్ 100 అని ఆల్రెడీ డిటర్మైన్ చేశాను కాబట్టి again if I take these movements into consideration my stock will become double
based on the historical movements, I already calculated, I counted my stocks, right, which was 100. If I take these movements again, affect my stock, it will become double bus. ఓన్లీ స్టాక్స్ పెట్టుకుంటాను కానీ ఐ విల్ నాట్ యూజ్ దెమ్ టు ఎఫెక్ట్ మై మార్కర్ వాల్యూ ఎఫెక్ట్ చేయను. ఐ విల్ టేక్ ద స్టాక్స్, ఐ విల్ టేక్ ది కీప్ ఇట్ సైడ్, బట్ ఐ విల్ నాట్ ఎఫెక్ట్ మై మార్కర్ బికాస్ వై మార్కర్ వాజ్ ఆల్రెడీ ఇన్స్లైజ్డ్ విత్ ది హిస్టారికల్ మూమెంట్స్ దట్ సెయింగ్ ఇట్ వాజ్ 100 బస్. నువ్వు స్టాక్ ఎన్ని లెక్కేసింది వాజ్ రిజల్ట్ ఆఫ్ ది హిస్టారికల్ మూమెంట్స్, రైట్? సో వెన్ యూ కౌంటెడ్ ది ఇన్షియల్ స్టాక్ యూ గాట్ 100. దట్ వాజ్ యాక్చువల్లీ రిజల్ట్ ఆఫ్ వాట్? హిస్టారికల్ మూమెంట్స్. Since 100 was already initialized, which was the result of historical movements, when I get the historical movements, will I consider these movements again to affect my marker value? No. Because marker value was already affected with the initial stock, which was the result of historical movements. Did you get this now? Okay. Unit movements pettukunta ante list lo pettukunta. అర్థమైందన్న ఇది ఇంతవరకు ఓకే. ఇప్పుడు 2 రిపోర్ట్లు ఉంటాయన్న. జనరల్ వి గివ్ two reports. We just generally give 2 reports in BW relevant inventory. One is CSV అంటే కరెంట్ స్టాక్ వాల్యూ ఒక రిపోర్ట్, స్టాక్ యాజ్ ఆన్ గివెన్ డే ఆర్ గివెన్ డేట్. ఈ 2 రిపోర్ట్లు అడుగుతాం. ఓకేనన్నా? సో ఈ BW ఓలాప్ ఇంజిన్ ఏం చేస్తుందంటే సిఎస్పి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ స్టాక్ వాల్యూ ఫార్ములా ఏందిరా అంటే ప్రస్తుతానికి డోంట్ వరీ అబౌట్ కంప్రెస్డ్ ఆర్ అన్కంప్రెస్డ్ మూమెంట్స్. అన్కంప్రెస్డ్ మూమెంట్స్ అంటే ది డెల్టా మూమెంట్స్ విచ్ హ్యావ్ నాట్ అప్డేటెడ్ ద మార్కర్. డెల్టా మూమెంట్ వచ్చింది, నువ్వు ఇంకా మార్కర్ అప్డేట్ చేయను ఉంటే అది అన్కంప్రెస్డ్ అంట. సో వాట్ ఈస్ మై కరెంట్ స్టాక్ వాల్యూ ఫార్ములా బస్? కరెంట్ స్టాక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మార్కర్ వాల్యూ ప్లస్ అన్కంప్రెస్డ్ మూమెంట్స్. ఇప్పుడు నేను కరెంట్ స్టాక్ వాల్యూ రిపోర్ట్ రన్ చేస్తే ఎంత వస్తుంది అవుట్పుట్? 90. ఎందుకంటే ఆల్రెడీ దీస్ స్టాక్స్ వర్ ఎఫెక్టెడ్ ద డెల్టా మూమెంట్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ మై మూమెంట్స్. సపోజ్ నేను కొత్తగా ఒక డెల్టా మూమెంట్ లోడ్ చేసినాను. 01 December 2015 M1 P1 say inflow of 10, so outflow of 10. కానీ దీన్ని ఇంకా నేను అప్డేట్ చేయలేదు. ఈ మూమెంట్ బట్టి ఇంకా నా స్లిప్ మార్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను? వాట్ ఈస్ మై కరెంట్ స్టాక్ వాల్యూ? 90. ఐ విల్ టేక్ మార్కర్ వాల్యూ 90 ప్లస్ ద మూమెంట్ విచ్ ఇస్ నాట్ బీన్ కంప్రెస్డ్. ఈ మూమెంట్ ఏంది? ఇన్ఫ్లో 0 అవుట్ఫ్లో 10 అంటే -10. 10 - 10 10 ప్లస్ -10 అది కాన్సెప్ట్. సో వాట్ విల్ బి స్టాక్ నౌ? 80 అని ఇస్తుంది. సో దట్ ఈస్ అ ఫార్ములా. సపోజ్ దీని ద్వారా కూడా ఆల్రెడీ ఇది అప్డేట్ చేసినావు అనుకో, సేయింగ్ వాట్ 80. వాట్ ఈస్ మై కరెంట్ స్టాక్ వాల్యూ? మార్కర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 80, బట్ అన్కంప్రెస్డ్ రిక్వెస్ట్ ఈజ్ వాట్? 0. సో వాట్ ఈస్ ద వాల్యూ? 80. అది కాన్సెప్ట్. ఇంకా డెల్టా రికార్డ్ ఏదైనా మార్కర్కి ఎఫెక్ట్ కాకుండా ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటుంది. ఒకవేళ చేసేసి ఉంటే ఉత్తమ మార్కర్ వాల్యూనే. సో మార్కర్ వాల్యూ ప్లస్ అన్కంప్రెస్డ్ రిక్వెస్ట్ ఇఫ్ ఎనీ. సో ఓలాప్ ఇంజిన్ ఏం చేస్తుందంటే కరెంట్ స్టాక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? మార్కర్ వాల్యూ ఏమంటే మార్కర్ వాల్యూ ఇంకా మార్కర్ వాల్యూ ఎఫెక్ట్ కాకుండా ఏదైనా డెల్టా మూమెంట్ ఉంటే అది కూడా తీసుకుంటుంది అన్కంప్రెస్డ్ అన్నట్టు. అంటే జనరల్లీ వి యూజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కంప్రెషన్. క్యూబ్లో ఏం చేస్తామంటే కంప్రెషన్ కొడితే మార్కర్ వాల్యూ కలిసిపోయింటుంది, కంప్రెషన్ కొట్టకపోతే కలిసిపోయింటుంది అన్నట్టు. సో అన్కంప్రెస్డ్ రిక్వెస్ట్ అంటుంది. If the data is compressed, it will be updating my marker value bus. Adi concept. Okay nanda? Next, stock as on given date is the next formula. Deeniki endante what is the large ante mana formula kadu engine OLAP engine formula ela pattukuntundane point. Current stock value ante bus current stock value minus okay stock movements greater than nth day. లేదు నువ్వు మనం పైనుంచి పోతాం, సిస్టమ్ మొత్తం కింద నుంచి పోతున్నా. ఆన్ స్టాక్ మూమెంట్ గ్రేటర్ దెన్ nth డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే స్టాక్ యాజ్ అన్ గివెన్ డేట్, ఒక పలానా డేట్కి నేను స్టాక్ అడిగినాను. ఎలా ఇస్తుందంటే
ఫస్ట్ కరెంట్ స్టాక్ వాల్యూ తీసుకుంటాం. కరెంట్ స్టాక్ వాల్యూ అంటే నథింగ్ బట్ వాట్, అన్ని కంప్రెస్ అయిపోతే నథింగ్ బట్ మార్కర్ వాల్యూ 80. నేనేమంటున్నా అంటే ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ మై స్టాక్ యాజ్ ఆన్ సే 5th అక్టోబర్ అన్నా, 5th అక్టోబర్. అప్పుడు మార్కర్ వాల్యూ ఏందన్నా, మార్కర్ వాల్యూ ఏందన్నా 80 మైనస్ 5th all the stock movements greater than the nth day. What is my day? Nth day, day in the 5th October. 5th October తర్వాత జరిగిన మూమెంట్స్ ఏంటివి, ఈ రెండు కదా బస్. ఈ రెండు అంటే ఏంది, అవుట్ఫ్లో 5 ఒకటి, అవుట్ఫ్లో 10 ఒకటి. అంటే అవుట్ఫ్లో అంటే -5 -10, -5 -10 యాడ్ చేసుకుంటే ఎంత అన్న -15 ఈక్వల్ టు 80 -15. ఇది నా ఫార్ములా. దానికి ఏమైందన్న మైనస్ ప్లస్ అయిపోయి ఏమైద్ది 95. కరెక్టా? 5th అక్టోబర్ రోజు 95 స్టాక్ ఉన్నదని చెప్తున్నాను. అదే క్వశ్చన్ మనం వేసింటే మనం ఇట్లా పోయిందాం, పైన నుంచి అన్ని వేసుకుంటే ఇట్లా వస్తాం కదా, సిస్టమ్ మాత్రం ఇట్లా పోతుంది రివర్స్. ఓలాప్ ఇంజిన్ విల్ టేక్ ది మార్కర్ వాల్యూ యాజ్ మై కరెంట్ స్టాక్ వాల్యూ మైనస్ ఆల్ ద స్టాక్ మూమెంట్స్ విచ్ హెస్ బీన్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ దట్ nth డే. ఓకేనన్నా, దట్ ఈస్ హౌ ఇట్లా ఓలాప్ ఇంజిన్ విల్ క్యాలిక్యులేట్ దీస్ టూ ఫార్మ్, కరెంట్ స్టాక్ వాల్యూ అండ్ వాట్ కరెంట్ స్టాక్ వాల్యూ యాజ్ అన్ గివెన్ డేట్ అన్నట్టు. అర్థమైందా? అంటే సో యూ అండర్స్టాండ్ దిస్ వొకాబులరీ నౌ, హిస్టారికల్ మూమెంట్స్, అండ్ యూ అండర్స్టాండ్ ద డెల్టా మూమెంట్స్, అండ్ యూ అండర్స్టాండ్ ఇనిషియలైజింగ్ స్టాక్. ఇనిషియలైజేషన్ అంటే ద డే వెన్ యూ బికేమ్ ఇన్చార్జ్ వాట్ వాజ్ ద స్టాక్, దట్ ఈస్ ఇనిషియల్ స్టాక్. And do you know what is marker value? From then onwards, what are the delta movements is happening? You keep updating that initial stock. That is what we refer to as what? Marker values. అర్థమైందన్న? నువ్వు ఇట్లా అనొచ్చు కదన్నా, అన్న ఈ మార్కర్ గిరికర్ ఇవన్నీ అవసరం అన్నా, అవసరమే లేదు, ఊరు అన్ని మూమెంట్స్ రాసుకుంటా అంటన్నా. వాడు ఎప్పుడన్నా కరెంట్ స్టాక్ వాల్యూ అడిగినాడు అనుకో, మొత్తం ఇన్ఫ్లో యాడ్ చేసుకుంటారు, మొత్తం అవుట్ఫ్లో మేనేజ్ చేసి స్టాక్ ఇస్తాంటన్నా. తప్పే ఉంది? నువ్వు ఇంత అలవాటు చేసి మార్కర్ పెట్టి స్లిప్లో రాసుకున్న అవన్నీ ఎందుకన్నా, నాకు ఎక్సెల్ ఉంది, ఎన్ని రికార్డ్స్ ఉన్నా మొత్తం ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో చేసి ఇచ్చేయచ్చు కదా అంటారు కదా. బేసిక్లీ ఇయచ్చు, తప్పేం లే. క్వరీ పర్ఫార్మెన్స్ విల్ బి బ్యాడ్. ఆబ్వియస్లీ ఇట్ హస్ కన్సిడర్ లాట్స్ సెట్ ఆఫ్ రికార్డ్స్, యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లో మైనస్ అవుట్. క్వరీ రన్ టైంలో అట్ ద రన్ టైమ్, ఎందుకంటే స్టాక్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద క్యూబ్, ఇట్ విల్ ఓన్లీ హ్యావ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో. బేస్డ్ ఆన్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో at the runtime of the query it has to determine the keyword stock. సో అట్లా చేయాలంటే టైం చాలా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి స్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. సో అప్పుడు ఎందుకంటే కంప్రెషన్ అప్, దెన్ ఐ కంప్రెస్ మై క్యూబ్ బట్ టు ఫార్ములేట్ మై మార్కర్ వాల్యూ. దెన్ అప్పుడు మార్కర్ వాల్యూ ఫార్ములేట్ చేసి పెట్టినా అనుకో, క్యూబ్లో 100 మిలియన్ రికార్డ్స్ ఉన్నా కూడా అన్ని రికార్డ్స్ పట్టుకోదు, ఓన్లీ మార్కర్ రికార్డ్ ఒకటి తీసుకుపోయి చూపిస్తాను. ఎంత ఫాస్ట్ ఉండాలన్నా, 100 మిలియన్ రికార్డ్స్ చూసుకునేదానికంటే ఒక్క రికార్డ్ చూసుకెళ్ళిపోయి రిజల్ట్ ఇస్తే ఎంత ఫాస్ట్ ఉండాలి నీకు అట్లా. అంటే సో క్యూబ్లో కంప్రెషన్ చేసి మార్కర్ వాల్యూ సెట్ చేస్తే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కంపల్సరీ కాదు, కంప్రెషన్ ఏం చేయకున్నా కూడా స్టాక్ రిపోర్ట్ కరెక్ట్గానే వస్తుంది. అర్థమైందండి? సో విత్ దిస్ డిడ్ ఐ గివ్ యూ వన్ PDF డాక్యుమెంట్ హౌ టు ఇంప్లిమెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చిన. ఐ గేవ్ వన్ PDF డాక్యుమెంట్, రైట్? గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పిన. హ్యాండ్లింగ్ ఇది ఇదొక PDF. ఇది చాలా బేసిక్, ఇది బాగుంటుంది. దిస్ వెరీ బిగ్ వన్. ఇది చూడమని చెప్పి గుర్తుందా? ఐ టోల్డ్ యూ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. స్నాప్షాట్ అంటే అదే అన్నట్టు. అంటే స్నాప్షాట్ అంటే స్టాక్ యాజ్ ఆన్ గివెన్ డేట్, ఆ రోజుకి ఎలా ఉండింది, ఈ రోజుకి ఎలా ఉండింది అని, అది స్నాప్షాట్ అట్లా. సో నువ్వు ఐ జస్ట్ వాంటెడ్ టు గో త్రూ దిస్. మీరు జస్ట్
చదవండి, ఎంత అర్థమైతే అంత అర్థమైంది, లేకపోతే ఇడిచిపెట్టి గట్టిగా ఒకసారి చదవండి అంతే. దాని వాడి కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఎలా ఉంటుందంటే వాళ్ళు 3 డేటా సోర్సెస్ వాడతారు అన్నట్టు. 03_bx అని ఒక డేటా సోర్స్, అవన్నీ ఎల్లో డేటా సోర్స్ బస్. ఓకే, UM 3 డేటా సోర్సులు ఉంటాయి. ఫ్రమ్ 3 డేటా సోర్సెస్ దే విల్ బి లోడింగ్ ఇన్ టు క్యూబ్. జనరల్గా 0IC_C03 అని ఒక క్యూబ్ ఉందండి. BX, BF, UM నుంచి ఆ మూడింటి నుంచి క్యూబ్ లోడ్ చేస్తుంటారు. మన BX ఏంది అంటే 3 ఎల్లో డేటా సోర్సులే. BX నుంచి ఏమొస్తుంది, BF నుంచి ఏమొస్తుంది, UM నుంచి ఏమొస్తుందంటే BX విల్ గివ్ యూ ఇనిషియల్ స్టాక్. అంటే ఏందన్నా అర్థమైందా? వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ BX దట్ విల్ గివ్ యూ ఇనిషియల్ స్టాక్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? యాక్చువల్లీ నేను వెన్ యూ సీ యూ బికమ్ ఇన్ఛార్జ్ అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ అ డే వెన్ యూ స్టార్టెడ్ లోడింగ్ ఇట్ టు BW. నువ్వు ఇన్ఛార్జ్ కావడం అంటే అర్థం ఏంటంటే BW లోడింగ్ స్టార్ట్ చేసినావు అన్నట్టు. సో ఫస్ట్ వీ విల్ లోడ్ ద డేటా ఫ్రమ్ BX విచ్ విల్ గివ్ యూ ఇనిషియల్ స్టాక్. అది 100 అని ఇస్తుంది అన్నట్టు. అంటే బేసికలీ బేస్డ్ ఆన్ ది హిస్టారికల్ మూమెంట్స్ it will calculate the stock as of today for each metal and plant and give you, and you load that initial stock to my cube. Okay na? BF will give you stock movements annattu. Stock movements anachu, metal movements anachu. It will give you all the movements. Movements ante endi first nunchi mottham anni movements istundi annattu. మరి అన్ని ఇస్తుందా అంటే దీంట్లో యూనిట్ లోడ్, డెల్టా లోడ్. యూనిట్ లోడ్ we will do init once which will bring what? Historical movements, and then when you do delta every day we will process delta to bring in delta records. అర్థమైందన్న? అంటే నాకు ఏంటంటే కాన్సెప్ట్ అంటే ఫస్ట్ వీ లోడ్ ఇనిషియల్ స్టాక్ టు మై క్యూబ్ అండ్ విల్ సెట్ మార్కర్. అంతేనా? ఫస్ట్ ఇనిషియల్ స్టాక్ తీసుకొచ్చి 100 అని మార్కర్ సెట్ చేస్తాం. And then when you bring the historical movements within it, do you want historical movements to affect this stock or no? BF init load చేసినప్పుడు it does bring in historical data bus. Do you want this historical data to affect my marker value or no bus? No. So then when I load my historical movements with BF, I will say compress without marker. Marker update చేయొద్దు అంటాను. Then from then onwards when I am doing my delta loads, will I keep affecting my marker? Yes, update my marker అంట. ఆ కంప్రెషన్లో కాన్సెప్ట్ ఉంటుంది. కంప్రెషన్ చేసినప్పుడు చెక్ బాక్స్ ఉంటుంది, మార్కర్ కావాలా వద్దా అని. సో విల్ బీ వెన్ యూ లోడింగ్ ఇనిట్ లోడ్ యూ విల్ కంప్రెస్ వితౌట్ మార్కర్. వెన్ యూ లోడింగ్ డెల్టా లోడ్స్ యూ కీప్ కంప్రెసింగ్ విత్ మార్కర్ సో ద మార్కర్ గెట్స్ అప్డేటెడ్ విత్ ది కరెంట్ స్టాక్ వాల్యూ. అండ్ వై ఆర్ యూ నాట్ అప్డేటింగ్ మార్కర్ వెన్ యూ లోడ్ ఇనిషియల్ స్టాక్ విత్ BF? బికాస్ based on the historical movements of BF, BX has already given you the initial stock. ఓకేనన్నా? నెక్స్ట్ EM అని ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ రీవాల్యుయేషన్స్ అన్నట్టు. దిస్ విల్ గివ్ యూ వాట్? రీవాల్యుయేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ లైక్ స్టాక్, రైట్? అంటే స్టాక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో. లైక్ సే వెన్ ఐ పర్చేస్ ఈజ్ ఇట్ ఇన్ఫ్లో అంటే స్టాక్ కూడా మూవ్ చేయం కదన్నా. వీ బై సమ్ మెటీరియల్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ సప్లయర్. లెట్స్ సే ఈజ్ ఇట్ అన్ ఇన్ఫ్లో ఫర్ మీ? లెట్స్ సే while I raise a purchase order to the supplier, let's say we have agreed at let's say 10 rupees at the billing. సో ఎందుకంటే ఇక్కడ క్యూబ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి అన్నట్టు. అంటే రెస్ట్రిక్టెడ్ స్టాక్, బ్లాక్ స్టాక్, అన్బ్లాక్ స్టాక్, స్క్రాప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి అన్నారు యాక్చువల్గా. అట్లా వాల్యుయేటెడ్ స్టాక్స్ అని ఉంటాయి. అంటే వాల్యూ ఆఫ్ ది స్టాక్ కూడా ఉంటుంది అన్నట్టు. 500 kgs అంటే ఇంటూ ప్రైస్ విల్ గివ్ యూ వాట్? వాల్యూ ఆఫ్ ది స్టాక్. అట్లా వాల్యూ కూడా మెయింటైన్ చేసుకుంటుంది. వీళ్ళేమంటారంటే నువ్వు కొనేటప్పుడు మనం ఏమన్నాం, ఆర్డర్ ఒప్పుకునేటప్పుడు 10 రూపీస్ అని ఒప్పుకున్నాం అన్నా. అప్పుడు ఏమవుతుంది? ఈ క్యూబ్లోకి దాని ప్రైస్ 10 రూపీస్ అని వస్తుంది. రేపు పొద్దున బిల్లింగ్ చేసి డబ్బులు కట్టేటప్పుడు డిస్కౌంట్ తీసుకుని 9 రూపీస్ కట్టినామన్నా. అంటే ఆ 1 రూపీ డిస్కౌంట్ వచ్చినట్టు ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రైస్, వాల్యూ ఆఫ్ ద స్టాక్. ఆ డిఫరెన్స్ ఉంటుంది చూడు, ఎఫ్ఐ నుంచి ఆ డిఫరెన్స్ వచ్చేది UM అన్నట్టు.
రీవాల్యుయేషన్ మెయిన్లీ డీల్స్ విత్ రీవాల్యుయేషన్స్, ద రీవాల్యుయేషన్స్ ఆఫ్ ది ప్రైజెస్. వాట్ ఏమంటే బిఎఫ్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ స్టాక్స్ ఫర్ వ్యాలిడేటెడ్ స్టాక్స్. ఎస్ ఇట్ డస్ గివ్ యూ, బట్ ఎప్పుడైతే ఎఫ్ఐ డాక్యుమెంట్లో డిస్కౌంట్స్ జరిగినాయో దర్ ఇస్ అ చేంజ్ ద ప్రైస్. సో దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఇస్ వాట్ యూఎం బ్రింగ్స్ ఇన్. ఓకేనండి. సో నేనేం వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్ ఐ విల్ జస్ట్ క్రియేట్ సమ్ క్యూబ్ అంటే ఇదే డేటా తీసుకుంటా, ఇలాంటి డేటా అనేది తీసుకుని ఇలాగ క్యూబ్ చేసి ఒకే స్టాక్ లోడ్ చేస్తాను. సేమ్ అదే మల్టిపుల్ కీవర్డ్స్, ఎక్కువ డేటా ఎక్కువ కీవర్డ్స్ ఉంటాయి క్యూబ్లో అంతే. ఓకేనండి. సో విల్ సీ దట్ టుమారో లైక్ దిస్. సో ఐ విల్ బి జస్ట్ క్రియేటింగ్ సమ్ ఇన్వెంటరీ క్యూబ్. అలా ఇన్ఫ్లో అండ్ వాట్ అవుట్ఫ్లో దాన్ని బట్టి స్టాక్ అయ్యేటట్టుగా సెట్ చేసి రేపు ఇదే సేమ్ నువ్వు ఏదైతే 90, 85 అని చెప్తున్నావు అవుట్పుట్, సేమ్ బెక్స్ క్వరీలో చూడాలి అవుట్పుట్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ ద డాక్యుమెంట్, చూడు రఫ్గా చూడు, బట్ వన్స్ యూ సీ ద క్యూబ్ క్రియేషన్ అండ్ దెన్ హౌ ఐ హ్యాండిల్ దట్ కీ ఫిగర్స్, దెన్ దట్ మేక్స్ మోర్ సెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ డాక్యుమెంట్. రియల్ టైంలో మాత్రం ఇంట్రూస్లో మాత్రం ఇన్వెంటరీ చేసినా అని చెప్తే మాత్రం భయంకరం వాల్యూ అన్నట్టు. ఓకేనా బస్ ఫైన్. ఇది ఒకసారి ఈరోజు డాక్యుమెంట్ చదువు, ఒకసారి యూ జస్ట్ గో త్రూ ద డాక్యుమెంట్ టుడే, మళ్ళీ రేపు ఇంకోసారి వెళ్తే మారుతుంది అన్నట్టు అండర్స్టాండింగ్. ఓకే బస్.